ఇది నా మూడవ పుస్తకం. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ పుస్తకం ముందలేసుకున్నాం. ఎక్కడ ఏం జరిగినా దానికి అనుగుణంగా స్పందిస్తూ రాస్తూనే ఉన్నాం. 10 ఏళ్ల కాలాన్ని వదిలేసి 16 నెలల కాలాన్ని రాయాల్సొచ్చిందంటే, ఎందుకైతే రాయాల్సొచ్చిందో ఆ విషయాలన్నీ ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ప్రజల్లో ఇంత అసహనం పెరిగిపోవడం వెనుక ఉన్న కారణాలు శాస్త్రీయ అధ్యయనాలు కూడా ఏం చెప్తుంటాయంటే, మానవుడి యొక్క ఓపికకు, సహనానికి కాస్త నొప్పి ఎక్కువ ఉంటుంది. రాజ్యం ఇప్పుడు సంక్షేమంలో లేదు, సంక్షోభంలో ఉన్నది. దీన్ని గుర్తించడంలో విఫలమవుతున్నారు. సో ఇటువంటి టైంలో ఈ 16 కవితల పుస్తకం తీసుకురావడం జరిగింది. ఇంత 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 ఘోరాలు జరుగుతుంటే మరి ప్రజలు మాట్లాడకపోతే మరి ప్రజల పక్షం వహించే కవి మాట్లాడతాడు. అందుకే పుష్పగిరిలో ఒక అన్కాంప్రమైజింగ్ పోయట్, భయపడని కవి, సాహసంతో ముందుకు పోయే కవి ఉన్నాడు. మనల్ని అందరినీ మేలుకోవాల్సిన బాధ్యత స్వచ్ఛందంగా తీసుకున్నాడు పుష్పగిరి. సో అట్లా స్వచ్ఛందంగా కవులు ముందుకు వచ్చి కవిత్వం రాసి ఇటువంటి అకృత్యాలను, అత్యాచారాలను, ఈ ఘోర కలిని నివారించడానికి, ఆపడానికి ముందుకు రావాలి. ఇవాళ మన దగ్గరికి వచ్చిన ఈ చిన్న పుస్తకం రేపొద్దున ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందా అని నాకు అనిపించింది. సరే చూపించేదాకైతే మనం ట్రై చేద్దామని కూడా అనిపించింది. మాట్లాడితే తిడితే ఎవరు ఏంటి, అరే కోట్ల మంది ప్రజలు నిన్ను ఎన్నుకొని పైకి ఇక్కడ సీఎం సీట్లో కూర్చోబెడితే నువ్వు మాట్లాడే భాష ఏంటి, నువ్వు చేస్తున్న ఇదేంటి, నువ్వు చెప్తున్న కారణాలు ఏంటి, ఎంత పిచ్చి కారణాలు చెప్తున్నారు మీరు అమలు చేయలేకపోవడానికి, బడ్జెట్ లేదు అని చెప్పడానికి, వాటిని కవర్ చేసుకోవడానికి. ఇన్ని బయట జరుగుతుంటే మీరు చేసే చీప్ అరెస్టులకి ఎంత దిగజారిపోతున్నారు. మనము చదవడం, వినడం, విడిచిపెట్టడం కాదు, మాటలతో కాదు చేతలతో చూపెట్టడమే మన కర్తవ్యంగా భావించాలి. ఇవాళ ఏం చేస్తుంది పాలకులు, ఫార్మసిటీ అనే పేరుతోటి చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తాం అని ఉద్దర మాటలు, ముద్దు మాటలు పాలకులు చెప్తున్నారంటే వాళ్ళ ఆస్తులు పేదవేడుగోళ్ళ గరీబు వర్గాల ఆస్తులు, భూమి, బతుకుదెరువు కలిగిన భూములన్నీ కూడా కాజేసి పెద్ద దొరలకు, విదేశాల కంపెనీల దగ్గర పోయి వాళ్ళ కాళ్ళేల వినబడి మన ప్రభుత్వాలు ఎంత సిగ్గుమాలిన పని చేస్తున్నారు.